నిజంగా నిన్నటి రోజున అన్నదాతల పండుగ కార్యక్రమంలో జాతీయ రైతు దినోత్సవం అనంతపురం జిల్లా కేంద్రంలో కళ్యాణదుర్గం ప్రధాన రహదారి పక్కన గల రజాక్ ఫంక్షన్ హాల్ నందు చాలా అద్భుతంగా చాలా గొప్పగా పండుగ వాతావరణంలో జాతీయ రైతు దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనంతపురం పార్లమెంట్ సభ్యులు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు, ఎకాలజీ మల్లారెడ్డి సార్ గారు, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా కార్యక్రమంలోని ముఖ్యమైన హైలైట్స్ మీ అందరి కోసం. దయచేసి వీడియోను చివరి వరకు చూడండి. అలాగే మంచి విషయాలను 10 మందికి చేరవేయడానికి మీరు తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీ సహకారాన్ని నాకు అందించగలరని మనవి. దళారీ వ్యవస్థ లేకుండా కంపెనీ వారే వచ్చి రైతులతో మాట్లాడుకొని కొనుక్కోవడం వల్ల ఈరోజు దాదాపుగా నాకు అక్కడ మాట్లాడిన రైతులు చెప్పింది మాకు వచ్చే ఆదాయం 10% పెరిగింది. దళారీ వ్యవస్థ లేకపోవడం వల్ల చెప్పేసి వాళ్ళు చెప్పడంతో నిజంగా ఒక మంచి ప్రయత్నాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వంలో సహాయ సహకారం అందిస్తారు. మీరు ఏమైతే కొన్ని సమస్యలు నాకు తీసుకొచ్చారో ఈ సమస్యల పట్ల ఖచ్చితంగా పార్లమెంట్లో కూడా మాట్లాడి మనకి రావాల్సినటువంటి ఇప్పుడు మనందరూ చూస్తున్న కూడా మిగులు జలాలు మాత్రమే మనం వాడుకుంటున్నాము. మనకి నికర జలాలు కావాలి కృష్ణా జలాలు. నికర జలాలు వచ్చిన రైతులంతా పాటు నేను కూడా మీ పక్షాన పోరాటం చేస్తాను మీకు తెలియజేసుకుంటూ అన్ని రకాలైనటువంటి సహాయ సహకారం అందిస్తూ మన సమస్యల పట్ల ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉంటూ అన్ని రకాలైనటువంటి విషయాల మీద చర్చిస్తూ అధికారులతో మాట్లాడుతూ అందరినీ కూడా మంచి చేస్తారని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొనే అవకాశం ఇచ్చినటువంటి రైతులందరికీ అదేవిధంగా వేదిక రాసిన ప్రజలందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కిసాన్. రైతు సహాయ వేదిక వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్పంచుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు రైతుల కోసం అనేక రకాలైనటువంటి సలహాలు సంబంధింపులు చేస్తూ అనేక మంది శాస్త్రజ్ఞులతో మాట్లాడుతూ రైతు సహాయ వేదిక ద్వారా అనేక సలహాలు ఇస్తూ రైతులను నష్టపోకుండా ఏ విధంగా పంట పండించుకోవాలి, ఏ విధంగా భవిష్యత్తులో అది అమ్ముకోవాలనే విషయాలని చర్చిస్తూ మమేకం చేస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులకు కూడా నేను సలహా ఇస్తున్నాను. ఎందుకంటే రైతులను కష్టపడి పండించే పంటకి ఈరోజు గిట్టుబాటు ధర ఇవ్వడమే కాదు 2 గంటల లోపలే ప్రభుత్వం పేమెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు తీసుకొచ్చారు. అదేవిధంగా వాళ్ళందరికీ కూడా డ్రిప్ సౌకర్యం కానీ అదేవిధంగా స్ప్రింక్లర్ కానీ వెంటనే అందించేటువంటి ఏర్పాటు కూడా మళ్ళీ ఇప్పుడు చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా ఒక భరోసాతో ఉండాలని తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాల సహాయ సహకారాలు ఇస్తూ ఈ ప్రభుత్వంలో మంచి చేస్తామని తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. ఈరోజు మనము జాతీయ రైతు దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా ఇక్కడ రైతులకు సహాయం చేసేటువంటి ఇతర స్వచ్ఛంద సంస్థలు, రైతుల సంస్థలు, అన్ని సంస్థలు కూడా కలిపి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రైతులకు ప్రాధాన్యత ఇచ్చి రైతులకు అనుకూలమైనటువంటి విధాన రూపకల్పన చేయాలా, రైతులకు అనుకూలంగా ఉండేటువంటి కార్యక్రమాలను రూపొందించాలా అనేటువంటి విషయం పైన ప్రభుత్వం దృష్టికి రైతుల సమస్యలు తీసుకుపోయేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ కార్యక్రమానికి మన గౌరవ ఎంపీ గారు అంబికా లక్ష్మీనారాయణ గారు రావడం జరిగింది. ఇతర ముఖ్య నాయకులు కూడా రావడం జరిగింది. వాళ్ళందరి దృష్టికి కూడా మన అనంతపురం జిల్లాలో ప్రత్యేకంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన వాళ్ళ దృష్టికి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా అగ్నినీవా నుంచి వచ్చేటువంటి జలాలను మనకు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి అన్ని చెరువులను నింపేదానికి ఉపయోగించుకోవాలా, ఆ విధంగా అన్ని గ్రామాలకు కూడా నీరు అందించాలా అనేటువంటి ఒక విషయాన్ని ఆయన దృష్టికి తీసుకుని పోవడం అనేది జరిగిందనమాట. ఆయన కూడా థ్యాంక్ యూ.
ఖమ్మం జిల్లా నుంచి ఒకసారి వారికి వీరు ఈరోజు ఈ సమావేశం ఒక తీపి జ్ఞాపకాన్ని నాకు గుర్తు చేస్తూ ఉంది. 37 సంవత్సరాల క్రితం ఇదే ఖమ్మం జిల్లాలో నేను కూడా అక్కడ మైన్స్ చేసేవాడిని. ఆ రోజు ఇక్కడ నా రూమ్కి వచ్చిపోయేవాడు రోజుగా ఇంటికి తిరిగి మళ్ళీ అనుకోకుండా మళ్ళీ కలిసిపోతున్నాను రోజు. ఈ వేదిక నా సంతోషం ఉంది. గతమంతా మేము అక్కడ కలిసి ఆ మైన్ పనిచేసినప్పుడు పాపం నా దగ్గరకు వచ్చారంటే నాకు చిన్నపిల్లలు ఉండేటప్పుడు నాతో పాటు గుడిలో ఉండి టీ తాగాలి కూర్చుంటే కాసేపు మాట్లాడి ఆ ఊరి విషయం తెలుసుకొని ఒక వారీ చేసేవాడిని సొంత ఊళ్ళో గురిగొండ. తర్వాత 37 సంవత్సరాలు చూడండి నాకు సంతోషం ఉంటుంది. ఇది వారి ప్రేమకు నిదర్శనం. వారు బాల్య స్మృతులను గుర్తు చేసుకొని వారికి మన గౌరవ ఎంపీ గారికి మరి ఒకసారి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.